వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ దోసకాయ కొత్తిమీర పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైసు, రోటీ, చపాతీ, ఇడ్లీ ఈ దేనిలోకి తిన్నా కూడా సూపర్ కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా 1/2 కేజీ ఉన్న దోసకాయని తీసుకున్నామండి. పీల్ ఆఫ్ చేసుకొని తొక్క తీసేసి దోసకాయని కట్ చేసుకోవాలి. దోసకాయలో ఉన్న గింజలన్నీ కూడా సపరేట్ చేసుకొని ఈ దోసకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ గింజల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1/2 కేజీ దోసకాయకి సరిపడా నేను క్వాంటిటీ చెప్తున్నానండి. దోసకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక కొత్తిమీర సగం కట్ట, మీకు బౌల్ కొలత చెప్పాలంటే ఒక పెద్ద బౌల్ అంతా కొత్తిమీరని శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. కారం ఎక్కువగా ఉంటే కనుక 10 తీసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న పచ్చిమిర్చి మన దోసకాయ కొత్తిమీర మిశ్రమాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇందులో ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకొని 1.5 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న దోసకాయ కొత్తిమీర క్వాంటిటీని బట్టి జీలకర్రని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 కేజీ దోసకాయ కప్పు కొత్తిమీరకి వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాక 1.5 స్పూన్ కరివేపాకు కాస్త యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల మిశ్రమాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా కడాయిలోకి వేసేసుకోవాలి. దోసకాయ త్వరగానే మగ్గుతుందండి. ముక్కల మిశ్రమం అంతా కూడా వేసిన తర్వాత ఒక క్షణం పాటు మూత పెట్టేసుకుంటే త్వరగా ముక్క అనేది మనకి మగ్గిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయలో మనం టమాటా అవి ఏమి వేయం కాబట్టి చింతపండు కొంచెం పులుపు కోసం యాడ్ చేసుకుందామండి. కాస్త వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకొని పచ్చడంతా మగ్గనిచ్చుకోవాలి. చూడండి, వాటర్ అంతా వచ్చేసింది కదా, దోసకాయ అంతా కూడా మెత్తబడిపోయిందని అర్థం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీర కూడా ఊరికే మగ్గిపోతుంది కదండి. ఆల్రెడీ ఉడికి ఉంది కదా దోసకాయ. చూడండి, ముక్క మనం గరిటతో మెదిపితేనే స్మాష్ అవుతుంది. ఈ రేంజ్కి వచ్చింది అంటే పచ్చడి మిశ్రమం అంతా కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు చిన్న మంట మీద కొంచెం దగ్గరికి అవనిచ్చుకుందామండి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా కాస్త ఎగురు పట్టేటట్టు చూడండి. లిక్విడ్ అంతా కూడా డ్రై అవుతుంది కదా. ఇట్లా అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని పచ్చడి మిశ్రమం అంతా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని తాలింపు మిశ్రమం యాడ్ చేసుకోవాలండి. తాలింపుకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులైన ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకొని ముందు మనం తాలింపు వేసేసుకుందాము. ఆవాలు ఫ్రై అయిపోయింది. జీలకర్ర ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే పచ్చడికి మంచి ఫ్లేవరు, టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని తాలింపు మిశ్రమాన్ని పక్కకు తీసుకుందాము. చూసారు కదా, తాలింపు అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి మనము పచ్చడి మిశ్రమంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేముందండి, మీకు ఎలా నచ్చింది దోసకాయ పచ్చడి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పచ్చడి ఎప్పుడు చేసే దోసకాయ పచ్చడిలా కాకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. దేనిలోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. రుచి చూసి మీరే చెప్తారు, అంత బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి. మీకు వచ్చిన కామెంట్స్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.